భారత సైన్యానికి చెందిన అన్ని స్థావరాల్లో బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు S-400 సుదర్శన చక్ర, L-70 JSU, ZSU 23 అలాగే షికా డిఫెన్స్ సిస్టమ్స్ని భారత్ యాక్టివేట్ చేసింది. దాంతో పాకిస్తాన్ డ్రోన్స్ ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో అనేక చోట్ల పేలుడు జరిగాయి. రాజస్థాన్లోని ఫలోదిలో ఒక డ్రోన్ను కూల్చేశారు. ఇది జైసల్మేర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత అణు పరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ పైన పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది. భారత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తా చాటింది. పాక్ రాడార్ సిస్టమ్ను కూల్చివేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ సైనిక వ్యవస్థలపై దాడులు జరిపింది. పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేస్తోంది ఈ S-400. 15 ప్రాంతాల్లో పాక్ మిసైళ్లను కూల్చేసింది భారత్. పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, అవంతిపుర, అమృత్సర్లపై దాడికి పాక్ ప్రయత్నం చేసింది. ఉదంపూర్, కపర్తులా, లుధియానా, భుజ్, నాల్పై దాడికి పాక్ ప్రయత్నం చేసింది. పాక్ దాడుల్ని భారత గగనతల నిఘా వ్యవస్థ తిప్పికొట్టింది. ఎక్కడికక్కడ పాక్ మిసైళ్లను కూల్చేసింది S-400 రాడార్ వ్యవస్థ. రావల్పిండి, అటోక్, చక్వాల్, లాహోర్లపై భారత్ డ్రోన్ దాడులు చేసింది. బహవల్పూర్, కరాచీ, మియానో, గుర్జన్వాలాపై డ్రోన్ అటాక్స్ జరిగాయి. పాక్ రాడార్లు భారత డ్రోన్లను అడ్డుకోలేకపోయాయి. రష్యా నుంచి భారత్ ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చింది. భారత్ అమ్ముల పొదిలోని సుదర్శన చక్రం పాకిస్తాన్ పనిపట్టింది. దాయాది ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను విజయవంతంగా పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను వీరోచితంగా అడ్డుకుంది. S-400 ఇది భారత అమ్ముల పొదిలో సుదర్శన చక్రం. మిసైల్ వ్యవస్థలో ఇది కీలకం. వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇండియా పాక్ హై టెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇది గేమ్ చేంజర్లా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో S-400 క్షిపణి వ్యవస్థను బోర్డర్లో మోహరించారు. దీని పరిధి 40 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ పరిధిలో శత్రువు క్షిపణి డ్రోన్లు వస్తే వాటిని గాల్లోనే పేల్చివేస్తుంది. దేశంలోని 15 ప్రాంతాల్లో దాడులు చేయాలని భావించిన పాకిస్తాన్కు ఈ సుదర్శన చక్రం అడ్డుగా వెళ్ళింది. ਦੋਵਾਂ ਦੇ ਵੱਜੇ ਦੋਵਾਂ ਦੇ ਭਰਾਵਾ ਵਿੱਚੋਂ ਨਿਕਲ ਕੇ ਗੋਲੀ ਵੱਜੀ ਕਿਸੇ ਦੇ, ਉਹ ਚੱਕੇ ਲਈ ਜਾਂਦੇ ਬੰਦਿਆਂ ਨੂੰ। ਦੋਵਾਂ ਦੇ ਵੱਜੇ ਦੋਵਾਂ ਦੇ ਭਰਾਵਾ ਵਿੱਚੋਂ ਨਿਕਲ ਕੇ ਗੋਲੀ ਵੱਜੀ ਕਿਸੇ ਦੇ, ਉਹ ਚੱਕੇ ਲਈ ਜਾਂਦੇ ਬੰਦਿਆਂ ਨੂੰ। పాక్ పై ప్రతిదాడికి దిగింది భారత్. ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ని టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్తో పాటు లాహోర్, సియాల్కోట్పై డ్రోన్లతో దాడి చేసింది. ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. పాక్లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు అటాక్ చేశాయి. భారత్ దాడులకు ప్రతిగా 16 నగరాలను పాక్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్కు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది భారత్ ఆర్మీ. ఇప్పటిదాకా పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చేసింది. 3 ఫైటర్ జెట్లను భారత్ ఆర్మీ కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. సత్వారి, సాంబా, ఆర్ఎస్పుర, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ను భారత సైన్యం సక్సెస్ఫుల్గా కూల్చేసింది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ పాటించారు.
मैं तुझे आख्या हा नहीं फायरिंग करा देना है फायरिंग हुई है यार मैं तुझे आख्या हा नहीं फायरिंग करा देना है फायरिंग हुई है यार జమ్మూతో సహా పఠాన్కోట్ ఉదంపూర్లలో పాక్ అలజడి సృష్టించింది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖనూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపేశారు. मैं तुझे आख्या हा नहीं फायरिंग करा देना है फायरिंग हुई है यार मैं तुझे आख्या हा नहीं फायरिंग करा देना है फायरिंग हुई है మరోవైపు పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్టు తెలిసింది. భారత్, పాక్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుర్దాస్పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. यार मैं तुझे आख्या हा नहीं